అశ్వరావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. 6వ వార్డు సంబంధించిన అభ్యర్థి జూపల్లి శశికళ సంబంధించి కూడా ప్రచారం సంబంధించి నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు లోకల్గా ఎటువంటి సమస్యలు జనం వారి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు, ఎట్లా గెలిచిన తర్వాత ఎట్లా డెవలప్మెంట్ చేయబోతున్నారు అన్నది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం శశికళ గారి భర్త జూపల్లి రమేష్ అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మీరు ఎన్నికల ప్రచారం సంబంధించి నిర్వహిస్తున్నారు, ఎట్లా జనం నుంచి ఎటువంటి ఇష్యూస్ మీ దగ్గరికి వస్తున్నాయి, ఎట్లా గెలిచిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా చేయబోతుంది? ముందుగా సాక్షి టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 30 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఏ పదవి ఆశించకుండా ప్రజల మధ్యనే ఈ మండలం మీదే ఫోకస్ పెట్టి వేరే ప్రాంతం మీద కూడా దృష్టి పెట్టకుండా అనేక సమస్యల మీద పూర్తిగా మండలం మీద క్షుణ్ణంగా అవగాహన ఉన్నది. అలాగే అశ్వరావుపేట పంచాయతీలో గత 2006 నుంచి 2000లో నేను వార్డు నెంబర్గా గెలిచాను. 2000 నుంచి ఈ రోజు వరకు పంచాయతీలో నా ప్రాధాన్యత ప్రతిదీ ఉన్నది. మనం ఏ పార్టీలో ఉన్నా ఇక్కడ పంచాయతీ మటుకు మా పార్టీ, నేనున్న పార్టీయే గెలిచేది. ఇప్పుడు ఈ 30 సంవత్సరాలు అనేక రకాలైన సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు, డ్రైనేజీలు చాలా వరకు 60% చేయటం జరిగింది. మిగిలిన 40% అభివృద్ధి ఆగి ఉన్నది. నాకు అదృష్టం ఏంటంటే 2023 ఎన్నికల్లో నాకు అత్యంత సన్నిహితులు రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి అవ్వటం అనేది నాకు వరం. అలాగే నా మిత్రుడు ఆదినారాయణ గారు ఎమ్మెల్యే అయ్యి ప్రజల మీద అవగాహన, సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి ఆదినారాయణ గారు నా పూర్తి సహకారంతో మేము ఈ ప్రాంతాన్ని గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ పూర్తి సహకారంతో ఎమ్మెల్యే గారికి దగ్గరగా ఈ 2 సంవత్సరాల కాలంలో 100 కోట్ల రూపాయలు అభివృద్ధిని ఇక్కడికి మేము తీసుకురావడం జరిగింది. 100 పడకల హాస్పిటల్, అలాగే సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, 5 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం, అలాగే 25 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ అయ్యాక గౌరవ ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ గారు దాన్ని తీసుకురావడం జరిగింది. దానిలో 25 కోట్లలో భాగంగా 7 కోట్ల రూపాయలతో మున్సిపాలిటీ నూతన భవనం శంకుస్థాపన చేయడం జరిగింది. 5 కోట్ల రూపాయలతో తొంతికొండ చెరువు అభివృద్ధి జరుగుతుంది. మళ్ళీ 1.5 కోటితో మల్టీ టాయిలెట్స్ నిర్మాణం పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం జరుగుతుంది. 2 కోట్ల రూపాయలతో రైతు బజార్ మార్కెట్ మొత్తం ఒక చోట తేవాలని తలంపుతో జరుగుతున్నది. అలాగే సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా కొత్తవే 2 కోట్ల రూపాయలతో జరిగినవి. ఏ రూపాయనైనా కానీ 100 కోట్ల రూపాయలతో ఇది అభివృద్ధి జరుగుతున్నది. ప్రజలకు కనపడుతున్నది ప్రత్యక్షంగా. ఈ అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఎమ్మెల్యే గారి సహకారంతో, గౌరవ మంత్రివర్యుల సహకారంతో మేము దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే తలంపుతో ఇంకో 40-30 కోట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి ద్వారా, ఎంపీ గారి ద్వారా, గౌరవ ఎంపీ గారి ద్వారా, గౌరవ మంత్రివర్యుల ద్వారా ఈ 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి అశ్వరావుపేటను 30 సంవత్సరాలు దీన్ని వెనక్కి తిరిగి చూడకుండా అభివృద్ధి అనేది తలంపుతో నేను ఈసారి ప్రత్యక్ష పోటీలోకి రావడం జరిగింది. నేను, నా భార్య ఇద్దరం కూడా, నేను 13వ వార్డులో పోటీ చేస్తున్నాను, నా భార్య 6వ వార్డులో పోటీ చేస్తుంది. ఈ మున్సిపాలిటీని పూర్తిగా అభివృద్ధి చేయాలనే తలంపు, నిస్వార్థంతో 30 సంవత్సరాలు సేవ చేశాను. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని, సంక్షేమ పథకాల దృష్ట్యా తప్పక కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందనే నమ్మకంతో నేనున్నాను. అనేక సమస్యలు ఉన్నాయి. మెయిన్ ఇల్లు, రాజశేఖర రెడ్డి గారిని చనిపోయాక ప్రభుత్వాలు కూడా ఇల్లు ఇవ్వలేదు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. 100 మందికి ఉంటే 25 మందికి కూడా ఇవ్వలేకపోతున్నాం. రాగల 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇల్లు ఫుల్ఫిల్ చేస్తామనే నమ్మకంతో ప్రభుత్వం ఉన్నది. దీన్ని పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలు చేస్తుంది. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని కోరుతున్నాను. అంటే కొన్ని వార్డులలో ఈ కోతులు, కుక్కల బెడద సంబంధించి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అవి మీ దృష్టి తీసుకొచ్చారా? వాటి సమస్య గెలిచిన తర్వాత వాటి ఎట్లా? కోతులు బెడద ఉన్నమాట వాస్తవం, కుక్కల బెడద ఉన్నమాట వాస్తవం. రేపు కొత్త మున్సిపాలిటీ కౌన్సిల్ ఏర్పడ్డాక దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. దాన్ని ఎలా నిర్మూలించాలి, ఎలా దాన్ని ఏం చేయాలనేది అనేక చట్టాలు ఉన్నాయి కదా, ఆ చట్టం ప్రకారం దాన్ని ఎలా చేయగలం అనేది చాటౌట్ చేస్తాం. చివరిగా అశ్వరావుపేట మున్సిపాలిటీ ప్రజలకు మీరు ఏం చెప్పవాలి? కాంగ్రెస్ పార్టీని చూసి గెలిపించండి. మరియు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు అభివృద్ధి జరుగుతుంది. ఎమ్మెల్యే ఆదినారాయణ గారి నాయకత్వంలో
జరుగుతున్న అభివృద్ధిని ప్రోత్సహించండి. మీ కళ్ళకు ముందు కనపడుతున్న అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలంటే అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. అలాగే ఈ 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేయకుండా మేమైతే ఓటు అడగలేం. మా బాధ్యత మా ఎమ్మెల్యే గారిని ఇంత చేసిన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మాకున్నది, మా కార్యకర్తలకు ఉన్నది, మా అందరి మీద చాలా బరువు ఉన్నది. ప్రజలు మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జూపల్లి రమేష్, జూపల్లి శశికళ గారు చెప్తున్నారు. అంటే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తమని గెలిపిస్తాయని చెప్తున్నారు. ఇప్పటికీ అశ్వరావుపేట మున్సిపాలిటీకి సంబంధించి కూడా అనేక కోట్లు సంబంధించి పెద్ద ఎత్తున తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. రేపు పొద్దున ఎన్నికైన తర్వాత కూడా దీన్ని మరింత అశ్వరావుపేట మున్సిపాలిటీని కూడా అభివృద్ధి పథంలో కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా జూపల్లి రమేష్ చెప్తున్నారు.